దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 7th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1 and verse 4. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలిగి ఉండెను. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఆయనలో ఎవరండి? వాక్యములో ఎవరు? వాక్యము యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో జీవముండెను, ఆయనలో జీవముండెను, అది మనుషులకు వెలుగు ఆయన. కనుక ఈరోజు చాలామంది జీవితంలో వృద్ధి లేకపోవడానికి కారణము చీకటే, సక్సెస్ చూడపోవడానికి కారణము చీకటే, సంతోషంగా ఉండకపోవడానికి కారణము చీకటే. సో ఈ చీకటికి కారణం ఏంటంటే వెలుగు లేదు, వాక్యము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఆ వాక్యంలో ఏముందంటండి? జీవం ఉంది. ఆ వాక్యంలో జీవం ఉంది. ఆ జీవము మనకు వెలుగుగా మారుతున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. As long as you are in darkness, you may do all spiritual things, but I want to tell you, you will not experience progress in life. You will not experience prosperity in life. It's only through the word of God dwelling inside of you. వాక్యము నీలో నివసించినప్పుడు నీవు వెలుగు కలుగుంటావు. Let me read this in English. In him was life, and that life was the light of men. In him was life. Life. Today many of us are suffering because of the lack of life. జీవము లేక, జీవ కొరతతో చాలామంది అనేక విషయంలో మనము పడిపోయి ఉన్నాం, బాధలో ఉన్నాము. యేసుప్రభు అన్నారు, గొర్రెలకు జీవమును సమృద్ధి జీవముటకు నేను వచ్చితిని అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇస్తున్న జీవాన్ని నువ్వు పొందుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నావా? నేనిచ్చు జీవాన్ని నువ్వు కోరుకుంటున్నావా? నేనిచ్చు జీవాన్ని నువ్వు ఆశిస్తున్నావా? ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు జీవము మన ప్రాణాన్ని తెప్పరిల్లింపచేస్తుంది. దేవుడిచ్చు జీవము మన ప్రాణాన్ని రివైవ్ చేస్తుంది. Let us seek and ask and receive the life of God. Jesus Christ came to give the life of God to us. మన జీవితం కాదు, మన జీవము కాదు, ఆయన జీవాన్ని జీవించుటకు దేవుడు మనం రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें पहला अध्याय और 4 वचन पढ़ रहे हैं. उसमें जीवन था और वह जीवन मनुष्यों की ज्योति थी. वो जीवन मनुष्यों की ज्योति थी. उसमें यीशु मसीह में वचन में क्या है? जीवन है. ये वचन अभी जब सुन रहे हैं, आप में क्या आ रहा है? आप में ज्योति आ रहा है, आप में जीवन आ रहा है. ఈ వాక్యం వింటున్న మీరు, ప్రతి ఉదయము ఈ డివోషన్లో పాల్గొంటున్న మీరు ఏం పొందుకుంటున్నారు? ఏమి వెలిగింపబడుతుంది? మీలో వెలుగు ప్రకాశించుతున్నది. దేవుడు వాక్యము వెల్లడుగు ద్వారానే వెలుగు కలుగును. Light is shining in your dark life. This is a solution to your problem. నీ సమస్యకు పరిష్కారం ఇదే అండి. నీ చీకటి జీవితానికి వెలుగే పరిష్కారము. ప్రతి మార్నింగ్ డివోషన్లో నువ్వు పాల్గొంటున్నప్పుడు వాట్ ఆర్ వి ట్రయింగ్ టు డూ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ డివోషన్? ఏమి జరుగుతుంది ఈ డివోషన్లో? మన చీకటి బ్రతుకుల్లో వెలుగు ప్రకాశించుతున్నది. Let the light of God shine in you. దేవుని యొక్క వెలుగు నీలో ప్రకాశించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మా జీవితంలో, మా బ్రతుకుల్లో, మా పరిస్థితుల్లో, మా యొక్క ఆరోగ్యంలో, మా ఫైనాన్సెస్లో, మా యొక్క ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో మీ వెలుగు ప్రకాశించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్య వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారి జీవితంలో వెలుగు ప్రకాశింపబడినందుకు స్తోత్రం. బిజినెస్ కొరకు బిజినెస్ చేస్తున్న వారు అందరూ కూడా దీవించి వారి బిజినెస్లో వెలుగును ప్రకాశించినందుకు స్తోత్రం. నాన్న చదువుకుంటున్న వారు, ముఖ్యంగా 10th క్లాస్, ఇంటర్మీడియట్, +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేయ, ఫైనల్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచిగా ఎగ్జామ్స్ రాయటకు కృపను గురించినందుకు స్తోత్రం నాయన.
దేవా, మీ యొక్క వెలుగు వారి జీవితంలో, మీ జీవపు వెలుగు వారి జీవితంలో ప్రకాశించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలి దీవించి, మీ దయాకిటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపచేసి మీరు కాపాడి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, నాయన యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మరల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.